సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవమైన రామిశెట్టి విజయశాంతి అప్పారావు ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ బలపరచడంతో సర్పంచ్గా ఏకగ్రీవమయ్యారు విజయశాంతి అప్పారావు. తనపై నమ్మకంతో ఏకగ్రీవం చేసినందుకు గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. కొత్త సర్పంచ్ విజయశాంతి అప్పారావు గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహాయం, పాలకవర్గం సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి బాటలో నడిపిస్తారన్నారు సర్పంచ్ విజయశాంతి అప్పారావు. మాది సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామం. ఇక్కడ నిన్న జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో మా గ్రామానికి బీసీ రిజర్వేషన్లో లేడీ రావడం జరిగింది. మా సర్పంచ్ రామిశెట్టి విజయశాంతి గారిని మట్టపల్లి గ్రామంలోని పెద్దలు అందరూ కూడా, గ్రామ ప్రజలందరూ ఇక్కడ స్థానికంగా ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి గడప కూడా, ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఎన్నికలొద్దు, ఖచ్చితంగా మీరు గత 20 సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేస్తున్నారు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, కాబట్టి మీరు ఏకగ్రీవంగానే మిమ్మల్ని ఎన్నుకుంటాం, ఇక్కడ ఎలక్షన్ అనేది వద్దు అని గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా, ప్రతి గడప కూడా మమ్మల్ని ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకోవడానికి సహకరించారు. వాళ్ళ సహకారంతో మేము ఇలా ఏకగ్రీవం సర్పంచ్కి వెళ్ళాం. ఇంత పెద్ద కార్యక్రమం చేసుకోవడం అంటే వాళ్ళందరూ ఆశీస్సులు మా మీద ఉన్నాయని మేము నమ్ముతున్నాం. అదేవిధంగా మా గ్రామ ప్రజలకు కూడా మేము చాలా రుణపడి ఉన్నాం. కాబట్టి ఆ రుణాన్ని ఈరోజు మాటల ద్వారానో ఒక కెమెరా ముందులో చెప్పడం కాదు మేము ఇక్కడికి వచ్చింది. మేము ఖచ్చితంగా నిజాయితీగా గ్రామ పంచాయతీ నిధుల విషయంలో కానీ మాకున్న మంత్రి గారికి మేము చాలా దగ్గరగా ఉంటాం. మంత్రి గారు సహాయ సహకారాలు తీసుకొని గ్రామంలో, ఎందుకంటే మాది కల్టివేషన్ లేని ల్యాండ్ కాబట్టి, ఇక్కడ కల్టివేషన్ ల్యాండ్ అనేది మా ఊళ్ళో లేదు కాబట్టి గవర్నమెంట్ పథకాలు ఎక్కువ మా ఊరికి ఏం లబ్ధి రాదు. మేము కోరుకునేది ఏంటంటే స్థానిక కర్మాగారంలో పనిచేస్తున్న వర్కర్స్కి ఇండ్ల స్థలాలు కావచ్చు, ఇంధనం ఇండ్ల విషయంలో కావచ్చు, ఇంకా ఏ పథకం అయినా సరే మాకు ఎలిజిబిలిటీ ఉన్న పథకాల్లో రేషన్ కార్డు విషయంలో కానీ, రేషన్ బియ్యం విషయంలో కానీ, ఇలాంటి పథకాల్లో అన్నిటిలో కూడా మేము మా గ్రామాన్ని అందరికంటే మాకు ఎక్కువ హై ప్రయారిటీ ఇచ్చి మా గ్రామాన్ని మంత్రి గారు చూడాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి విషయాన్ని కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మా గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తామని మేము నమ్ముతున్నాం. మాకు మంత్రి గారు కూడా ఆ విధంగా సహాయం చేస్తారని కూడా మేము ఆశిస్తున్నాం.